అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు సోమవారం చేయండి. ఇప్పుడు మనకి ఇది ఎలాగో వేసవి కాలం కాబట్టి మనకి వేసవి కాలంలో దొరుకుతాయి కదండి మామిడి పళ్ళు. వాటిని మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు సోమవారం రోజు ఒకరోజు ముందే తెచ్చుకోండి. ఇంట్లో మీకు ఇంటికి దగ్గరలో శివాలయం, ప్రతి ఒక్క ఊరికి శివాలయం తప్పకుండా ఉంటుంది. శివాలయం లేని ఊర్లు ఉండవు. మీరేం చేయండి అంటే, ఆ సోమవారం రోజు నైటే మంచిగా దీన్ని ఏమంటారు, మామిడికాయ మంచి పసుపు కలర్లో ఉండాలండి. మంచి నీట్గా పెద్దగా ఉండాలి. వాటిని మొత్తం రసం తీసేయండి. తీసేసిన తర్వాత దాంట్లో కాస్త ఇవి మిశ్రీ బిళ్ళల ఉంటుంది చూడండి, అదే వేయండి. దాంట్లో ఒక 5 ఆ తరువాత దాంట్లో కొన్ని పాలు వేయండి. కొంచెం ఇలాచి పౌడర్ వేయండి. ఈ 4 కొన్ని వాటర్ వేయండి. ఈ మిశ్రమం అంతా కలుపుకొని మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ పంతులకి చెప్పండి అభిషేకం సమయాలు ఏ టైంలో ఉంటాయో మీరు చూడండి. అలా మీరు దీన్ని తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళలేము, మేము అభిషేకం చేయించడానికి మాకు టైం కుదరదు, మేము జాబ్లోకి వెళ్తాము అలా అనుకునే వాళ్ళు కూడా మనం పంతులకి ముందుగా ఇచ్చేస్తే వాళ్ళు దాంట్లో తప్పకుండా అభిషేకం చేస్తారు. దాంట్లో వీలైతే కొంచెం స్వచ్ఛమైన ఆవు నేతిని కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి పంతులకి. మీరు తీసుకునే విధంగా ఉంటే అయితే మీరు తీసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా నీతి దీపం వెలిగించండి. ముందుగా స్వామివారికి మీ ఇంటి పేరు, మీ పేరు చెప్పేసి అభిషేకం చేయించండి. తరువాత 11 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత అక్కడ ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. మీ మనసులో ఉన్న మీ కోరిక, మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి, మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు తప్పకుండా చెయ్యండి. చేసిన తర్వాత ఆ మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా రాలేని వాళ్ళ పరిస్థితిలో ఉన్నా, కొంచెం మంది హెల్త్ బాగాలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నా సరేనండి, మీరు వాళ్ళ చేత ఇలా ముట్టించేసి అభిషేకం చేయించండి. చూసిన వాళ్ళు ఓం నమ శివాయ